హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోనే మనకి బ్యాంకింగ్ సంబంధించినటువంటి పోస్ట్స్ అనేవి వచ్చాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి. కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఇస్తున్నాను. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా డీటెయిల్గా అయితే చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మెయిన్లీ మనం చూసుకున్నట్టుగా అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చినటువంటిది. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్టుగా అయితే ఏవే వేకెన్సీస్ అనేవి ఏ కేటగిరీలో ఉన్నాయని చెప్పేసి చూసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ అని వచ్చి 13/8/2024 నుంచి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఇన్విటేషన్ ఛార్జెస్ వచ్చేసరికి ఆన్లైన్లో 2/9/2024 వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. పే స్కేల్ అనేది ఎంత ఏంటి అనేది డీటెయిల్గా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి అయితే స్టార్ట్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. 13th నుంచి అయితే మనకి దీనికి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకసారి మీరు అక్కడ నుంచి వెళ్ళి అప్లై చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్టుగైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు నేషనాలిటీ అనేది అయితే ఇండియన్ ఉండాలి, లేదు అంటే ఇండియన్ కానీ లేదంటే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ కానీ ఏదైనా దానికి సంబంధించిన సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ అనమాట. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి వచ్చేసరికి మినిమం 20 to మ్యాక్సిమం 30 years, అంటే 20 నుంచి 30 years వరకు అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఏదైనా ఒక గవర్నమెంట్ అంటే మినిమం యూనివర్సిటీలోనే గవర్నమెంట్కి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది కంప్లీట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. దానికి సంబంధించిన మార్క్ షీట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఇంకా దానికి సంబంధించిన పర్సంటేజ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించినవి కానీ ఇవేవైనా సరే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే దీన్ని మెయిన్గా అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అలాగే ట్రైబ్స్ క్యాస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో 3 years, మెన్స్ వర్క్ డిజేబుల్స్ ఎవరైతే ఉంటారో 2016 యాక్ట్ ప్రకారం 10 years, ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ ఎట్సెట్రా ఇంకెవరైతే ఉంటారో వాళ్ళు 5 years, అలానే పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రేట్స్ దానికి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి డిగ్రీ కాబట్టి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి అయితే పెట్టండి. ఇది ఆన్లైన్లోనైతే ప్రజెంట్ దీనికి స్టార్టింగ్ అయితే అప్లికేషన్స్ అయ్యాయి. ఫస్ట్ మనకి SC ST కేటగిరీస్ ఉన్నాయి కదా. ఈ కేటగిరీకి సంబంధించిన PWST కేటగిరీస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్లుగా అయితే టోటల్గా 175 రూపీస్ అనేది ఇచ్చారు. మిగతా అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి 1000 రూపీస్ అయితే ఇంక్లూడింగ్ దీనికి సంబంధించి GST కూడా యాడ్ చేస్తూనైతే మనకి ఛార్జెస్ అనేవి అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మీకు రీఫండబుల్ అనేది అయితే ఉండదు గైస్. కాబట్టి మీరు ఏవైతే మీరు అప్లికేషన్ పెడుతున్నారో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనైతే మీరు అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఒకసారి మీరు అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మీకు అమౌంట్ రీఫండ్ అనేది అయితే ఉండదు. ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్లీ మీరు రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మీకు డీటెయిల్గా అయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చి మెయిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో పర్సనల్ డీటెయిల్స్ అలానే ఫోటో అండ్ సైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేమెంట్ చేసేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇదైతే అవుతుంది. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన చూసుకున్నట్లుగా అయితే మనకి దీనికి సంబంధించి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో అయితే ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. దీనికి సంబంధించి మొత్తం కూడా 200 ఉంటాయి. మొత్తం మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ వైజ్గా ఇది గైస్. అయితే ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ 1/4 మార్క్స్ ఎలక్టెడ్ ఏదైతే మనకి రాంగ్ ఆన్సర్స్ ఉంటుందో ఇక్కడ కూడా 1/4 పార్ట్ అయితే ఇచ్చారో ఇది చూసుకొని మీరు అటెండ్ అయితే చేయండి. ఇందులో ఎటువంటి మిస్టేక్స్ చేసినా సరే వాళ్ళు అమౌంట్ అనేది రీఫండబుల్ అనేది అయితే ఉండదు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా అయితే అప్లికేషన్ ఫామ్స్ అనేది ఫిలప్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లుగా అయితే దీనికి సంబంధించినటువంటి PDF కూడా కింద ఇస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. ఇందులోనే ఏవేవి ఎక్కడ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఫోటో సిగ్నేచర్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా అయితే చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేయండి గైస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లెంత్ అయిపోతుంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా మాత్రమే మీరు లాగిన్ చేసుకొని డీటెయిల్స్ అనేది అయితే ఫిలప్ చేయండి. ఇక్కడ ఫ్రాడ్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు దీంట్లోనైతే మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా వరకు అయితే నేను ప్రతి వీడియోలోనైతే చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లు
మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.